పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. బెనడిక్ట్ గురువు, పునీత సెబెస్టియన్ మఠాధిపతి, గర్భవతురాలు, కారాగారులు, గొర్రెల కాపర్ల పాలక పునీతుడు పునీత డొమినిక్ సైలోన్సు గారు. పునీత డొమినిక్ గారు క్రీస్తు శకం 1000వ సంవత్సరంలో జన్మించారు. వీరి తండ్రి సంబంధించిన గొర్రెలను కానాస్ ప్రాంతపు కుటంబ్రియన్ పర్వత శ్రేణుల వద్దకు తోలుకుపోయి మేపుతూ ఉండేవారు. యువకుడైన తర్వాత వారు క్రీస్తును, సత్యబోధాలను ప్రజలకు అందించడంలో తన జీవితాన్ని సమర్పించుకున్నారు. బెనడిక్ట్ వారి సభలో చేరి గురువు అయ్యారు. అటు పిమ్మట శాన్ మిల్లర్ డే కజల్లా మఠంకు అధిపతిగా పనిచేశారు. అయితే వారు నివసిస్తున్న స్థలం యావత్ నవరాజుకు సంబంధించిన భూమి అని ప్రకటింపబడి వారి అందరినీ వెళ్ళగొట్టారు. కొందరిని రాజ్య బహిష్కారం కూడా చేశారు. అట్టి దుస్థితిలో దాపులోని గల పాత కాసిల్ రాజ్య పాలకుడైన 1వ ఫెర్డినాండ్ రాజు పునీత డొమినిక్ స్వామిని సాదరంతో ఆహ్వానించి సైలోస్ పట్టణంలోని ఒక స్థలంలో పాడుబడిన పునీత సెబెస్టియన్ మఠంను పునర్నిర్మించి విస్తరింపజేశారని కోరారు. దీనిని డొమినిక్ సావియో గారు స్వతహాగా వాస్తుశిల్పి కావడంతో తమ నేర్పను చూసి రోమన్ నాగరికత కనపడేలా 2 అంతస్తుల నిర్మాణాన్ని వెలిగింపజేశారు. స్పెయిన్ కళాశాల వైభవం జాలువారుతూ చూపరులను ఇట్టి ఆకర్షించే గొప్ప క్రైస్తవ నమూనా మఠంగా అలరారింది. పునీత సెబెస్టియన్ కొత్త మఠం కూడా కొత్త సన్యాసులకు స్వాగతం పలికి ఆ జీవితాన్ని ప్రసాదించింది. ఆధ్యాత్మిక శిక్షణ గడపడంలో తమదైన శైలిని పునీత డొమినిక్ గారు ప్రవేశపెట్టారు. అందువల్ల స్పెయిన్లో గల మఠ సంఘాల్లో ఇది సుప్రసిద్ధమైంది. ఇందు నెలకొల్పబడిన గ్రంథాలయాలు దేశ ప్రసిద్ధిగాంచింది. ఒక చరిత్రకారుడు తాను జీవించిన కాలంలో పునీత డొమినిక్ గారు గొప్ప అద్భుతాలు చేశారు. తమ స్వస్థత ప్రార్థనలతో అన్ని రకాల రోగాల్ని నివారించారు అని వ్రాసారు. ఈ పునీతుడు క్రీస్తు శకం 1073 సంవత్సరంలో పరలోక ప్రాప్తి చెందారు. వీరి ఆదర్శనాలతో వీరి పేరిట పునీత డొమినిక్ వేద ప్రబోధ సభ స్థాపించబడి వారి సేవలను కొనసాగిస్తున్నారు. స్పెయిన్లో గల గొప్ప ఆధ్యాత్మిక పేరుగల పునీతులలో పునీత డొమినిక్ సావియో గారు ఒకరు. గర్భిణీ స్త్రీలకు వారు గొప్ప పాలక పునీతులు. క్రీస్తు శకం 1170 సంవత్సరంలో పిల్లలు లేక బాధపడుతున్న ధన్య చేయండి గుజ్మనమ్మ తన గర్భం పడాలని ఈ పునీతులని